సీజనల్ వ్యాధులను నివారించాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పెద్దమందడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వీణా మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సంభవిస్తాయి. నీటి నిలువ వల్ల దోమలు గుడ్లు పెట్టుంటాయి. నిలువ ఉన్న నీటిని తొట్టెలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి. దాంతో చిన్నపిల్లలకు, వయోవృద్ధులకు వేడి చేసిన నీళ్లు ఇవ్వటం ద్వారా కూడా కొంతవరకు ఈ వ్యాధులను నివారించవచ్చు. ఈ సీజన్లో ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ ఉంటుంది అని మీడియాతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. నమస్కారం, నా పేరు డాక్టర్ వీణా. నేను ఇక్కడ పెద్దమందడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు జనరల్గా సీజన్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం కొంచెం నీట్నెస్ అవన్నీ మెయింటైన్ చేయాలి. అండ్ సీజనల్గా డిసీజెస్ ఏమేమి వస్తాయంటే డెంగ్యూ, టైఫాయిడ్ అండ్ మలేరియా. ఇవి మెయిన్గా ఇప్పుడు మనల్ని ఫోకస్ చేస్తాయి అన్నట్టు. అండ్ సీజనల్ డిసీజెస్ ఇవి మెయిన్గా దేనికోసం వస్తాయంటే దోమలు, ఈగలు అండ్ సరౌండింగ్స్ నీట్గా పెట్టుకోకపోవడం వల్ల, వీటి వల్ల వ్యాధులు వ్యాపించే కారణాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ మెయిన్గా మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని తెలుసు కదా. సో దీన్ని మనం పాటించాలి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి మనం సరౌండింగ్స్ ఫస్ట్ నీట్గా పెట్టుకోవాలి. అంటే దోమలు రాకుండా నివారించుకోవాలి. ఎగ్జాంపుల్ దోమతెరలు వాడడం, ఇంకా నిల్వ నీటిల్లో కొంచెం లార్వా దోమలు ఎక్కువ గుడ్లు పెట్టి అవి ఇంకా వ్యాపించి అవి కొంచెం డివైడ్ అయిపోయి దోమలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి నిల్వ ఉన్న నీటిని మనము తీసి పరిశుభ్రంగా పెట్టుకోవాలి. టైర్లల్లో కానీ ఇంకా కొబ్బరి బొండం తాగేసి పడేస్తుంటారు, వాటిలల్లో ఇట్లా దోమలు నిల్వ గుడ్లను పెట్టి నిల్వ చేస్తాయి కాబట్టి అవన్నీ తీసి పడేసేయాలి. సరౌండింగ్స్లో ఏమన్నా ఉన్న నీరు కూడా నిల్వ ఉన్న నీళ్ళని కూడా తీసి పడేసేయాలి. దోమతెరలు వాడాలి. అండ్ ఇంట్లో కూడా ఈగలు వాలకుండా, దోమలు రాకుండా అన్నీ నీట్గా పాటించాలి. హైజీనిక్గా పెట్టుకోవాలి సరౌండింగ్స్ అన్నీ. అండ్ చిన్నపిల్లలకి కొంచెం వేడి చేసి చల్లార్చిన నీళ్ళు, ఇంకా వృద్ధులకి కూడా వేడి చేసి చల్లార్చిన నీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే వాటర్లో కూడా కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. అండ్ వేడి చేయడం వల్ల అందులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కానీ చనిపోతాయి. వేడి చేసి చల్లార్చిన నీళ్ళు కూడా తాగొచ్చు. ఇంకా ఫీవర్ ఏమన్నా 3 to 4 days కంటే ఎక్కువ వస్తే, ఒకవేళ ఆ టైంలో ఎక్కువ వస్తే కనుక మనం బ్లడ్ టెస్ట్ మనం పిఎస్సీలలో ఫ్రీగానే చేస్తున్నాం. మనం తెలంగాణ డయాగ్నోస్టిక్స్లో ఫ్రీగా చేస్తున్నాం. 3 and 4 days కంటే ఎక్కువ వస్తే వచ్చి మనం టెస్టులు చేయించుకోవాలి. లేదంటే మీ ఆశా వర్కర్లకి ఊళ్ళో అందుబాటులో ఉంటారు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు మీకు ట్యాబ్లెట్స్ ఏమన్నా ప్రివెన్షన్స్ మెజర్స్ ఏమన్నా చెప్తారు. మీరు పిఎస్సికి వచ్చి కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఏమన్నా కన్ఫర్మ్ అయిపోతే మేము మీకు మెడిసిన్స్ అవైలబుల్ చేస్తున్నాము. అండ్ మెయిన్ థింగ్ మీరు ఫస్ట్ ఈ సీజన్లో మెయిన్గా డెంగ్యూ ఫీవర్ అనేది చాలా డేంజర్ ఫీవర్ అన్నట్టు. అండ్ డెంగ్యూ సిమ్టమ్స్ అంటే మెయిన్గా ఫీవర్, చలి ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి అండ్ మోషన్స్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు బ్లడ్ పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మోషన్స్లో కానీ వామిటింగ్స్లో కానీ బ్లడ్ పడడం వల్ల ఏంటి అంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని అర్థం. ప్లేట్లెట్స్ పడిపోతే చాలా డేంజర్ సిమ్టమ్ అన్నట్టు. అందుకే ఫీవర్ ఏమన్నా 3 days కంటే ఎక్కువ వస్తే వెంటనే వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకొని డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఉత్తమం. అండ్ ప్లేట్లెట్స్ పడిపోకుండా ఉండాలి అంటే మీరు మంచిగా శుభ్రమైన దానిమ్మ పండు అండ్ బొప్పాయి పండు ఎక్కువ తినడం వల్ల ప్లేట్లెట్స్ కూడా పెరుగుతాయి. మన బ్లడ్లో ప్లేట్లెట్స్ పెరుగుతాయి అండ్ తొందరగా డెంగ్యూ నుంచి మనం బయటపడతాము. అండ్ ట్రీట్మెంట్ కూడా మేము సకాలంలో అందిస్తున్నాం కాబట్టి మీకు ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ టైంలో వచ్చినా మేము మీకు సేవలు చేస్తామని మేము ఇక్కడ 24 hours మా స్టాఫ్ మేము ఉంటున్నాము. అండ్ మీకు ఏ టైంలో మీకు కావాలన్నా మీరు రావచ్చు అండ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.